భారతదేశ సుసంపన్నమైన చరిత్రకు ఆధ్యాత్మిక నాయకులు మరియు మాతృభూమి కోసం పోరాడిన అమరవీరులు ఆకృతినిచ్చారు. స్వాతంత్ర ఉద్యమంలో కొందరు ప్రముఖ వ్యక్తులు విస్తృతంగా ప్రశంసించబడినప్పటికీ స్వాతంత్రానికి వారు మాత్రమే కారణం కాదు. దేశం కోసం జైలు శిక్షను అనుభవిస్తూ మౌనంగా బాధలను భరిస్తూ స్వేచ్ఛ కోసం ప్రాణాలను అర్పించిన నిశ్శబ్ద వీరులు చరిత్ర నీడల్లో మిగిలిపోయారు. వారి త్యాగం ఈ దేశానికి ఆత్మనిచ్చింది, భారతమనే అస్తిత్వానికి పునాది వేసింది. స్వాతంత్ర సంగ్రామ పోరులో చరిత్ర పుటల్లో లేని ఓ వీరుని కథ, దేశ రాజకీయాన్ని ఏలిన రారాజు గాథ. బ్రిటిష్ ఇండియా కాలం మద్రాస్ ప్రెసిడెన్సీలోని వాలమర్రు అనే అందమైన పల్లెటూరు. లో అల్లూరి సోమరాజు మరియు సూరమ్మ దంపతులకు ఒక అబ్బాయి జన్మించాడు. అతనికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారు. బాల్యం నుంచే సత్యం తన తల్లిదండ్రుల ద్వారా వినయ విధేయతలను నేర్చుకుంటూ అందరికీ సహాయపడుతూ పున్నమి చంద్రుని వలె కాంతిని వెదజల్లాడు. పురుషోత్తం మాస్టర్ భారతదేశ స్వేచ్ఛ కోసం జరిగిన యుద్ధాల గురించి, వాటి వీరుల కథలను చెబుతూ చరిత్రను పాఠాల్లోకి తీసుకువచ్చారు. మాస్టర్ చెప్పే ప్రతి మాట స్ఫూర్తినిస్తుంది, ప్రతి కథ పోరాటానికి పునాది వేస్తుంది. ఆ దేశభక్తి, త్యాగం, ధైర్యంతో కూడిన కథలను సత్యం విన్నాడు. అతని హృదయం కలచివేసింది. అతను స్ఫూర్తి పొందాడు మరియు కొంతకాలానికే సమరయోధుడిగా అడుగుపెట్టాడు. విద్యార్థి వాగ్దానం వికసించడం చూసిన టీచర్, భవిష్యత్ నాయకుడు తాను పాఠాలు చెప్పే మర్రి చెట్టు నీడలో మేల్కొనటం గమనించారు. కేవలం 14 ఏళ్ల వయస్సుకే సత్యం స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. పలు గ్రామాలలో సైకిల్పై సంచరిస్తూ విప్లవ విత్తనాలను నాటాడు. బహిరంగంగా ఉద్యమాల్లో పాల్గొంటూ ఇంటికి సైతం వెళ్లేవాడు కాదు. 1927లో గాంధీ సందర్శన అతనిలో మంటను రాజేసింది. వేలాది మందిలో స్వేచ్ఛను ఆశించకూడదు, దక్కించుకోవాలి అని చెబుతూ సత్యం నిలబడ్డాడు. ఆ రాత్రి ఖద్దరు ధరించాలని నిర్ణయించుకుని అహింసా ఉద్యమ సైన్యంలో చేరాడు. తల్లి ఇచ్చిన డబ్బుతో నరసాపురంలో ఖద్దరు బట్టలను కొనుగోలు చేసి సత్యాగ్రహ శిబిరంలో చేరాడు. నిరసనకారులతో కలిసి సత్యం కాకినాడలో జరిగిన గ్రూప్ సమావేశాలకు హాజరయ్యాడు. నిషేధాజ్ఞలను ధిక్కరించినందుకు అందర్నీ అరెస్ట్ చేసి కాకినాడ సబ్ జైలుకు తరలించారు. నిరసనకారులకు 1 సంవత్సరం జైలు శిక్ష విధించబడింది. సత్యం మైనర్ కావడంతో రాజమండ్రి జైలులో కేవలం 1 నెల శిక్షను విధించారు. లోపలతను రహస్యంగా ఇతర బ్యారక్లలోకి ప్రవేశించాడు. అక్కడ ఉత్తర భారతదేశానికి చెందిన భగత్ సింగ్ అనుచరులైన విజయ్ కుమార్ సిన్హా మరియు శివవర్మలను కలిశాడు. వారి ద్వారా హిందీ మరియు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. పోరాటం మరియు సంఘీభావం యొక్క ప్రతి పాఠంతో అతని ప్రపంచం విస్తరించింది. సత్యం జైలు నుండి బయటకు నడిచాడు, కానీ ఇంటికి వెళ్లలేదు. అతను మరొక మార్గాన్ని ఎంచుకున్నాడు. సీతానగరంలోని సర్దార్ ఆశ్రమానికి వెళ్లాడు. తన కొడుకు యొక్క సంకల్పాన్ని చూసి చలించిపోయిన సత్యం తండ్రి ఆశ్రమానికి వచ్చారు. సత్యంతో మాట్లాడి అతన్ని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్లారు.
విప్లవ ఉద్యమాల మధ్య సత్యంకు మొగల్లు గ్రామానికి చెందిన వెంకటరామరాజు నీలమ్మల కుమార్తె అయిన అన్నపూర్ణమ్మతో వివాహం జరిగింది. సత్యం బలానికి అన్నపూర్ణమ్మ మూలస్తంభం. తనదైన శైలిలో ఒక విప్లవకారిణి. సత్యం దేశం కోసం పోరాడుతున్నప్పుడు ఆమె వారి కుటుంబం కోసం పోరాడింది. సత్యం సోషలిస్ట్ పార్టీ ఆంధ్ర యూనిట్లో చేరాడు. రహస్య సమావేశాలను నిర్వహించి బ్రిటిష్ శాసనాలపై నిరసనలకు నాయకత్వం వహించాడు. ప్రతిధిక్కార చర్యతో అతని కీర్తి గ్రామాల్లో కార్చిచ్చులా వ్యాపించింది. ఆ విప్లవం బ్రిటిష్ అధికారులకు భయాన్ని కలిగించింది. పెరుగుతున్న అతని ప్రభావాన్ని విస్మరించలేక సత్యాన్ని అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపారు. జైలులో సత్యం చాటుగా మరొక బారక్ కుమారి విజయ్ కుమార్ సిన్హా మరియు శివవర్మలను కలిశాడు. ముగ్గురి విప్లవాత్మక స్ఫూర్తి రాజమండ్రి జైలు లోపల ఉద్యమాలని రేకెత్తించింది. వారి ఐక్యతతో భయపడ్డ బ్రిటిషరులు వారి స్ఫూర్తిని అణచివేయడానికి అండమాన్ జైలుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. కానీ బెయిల్ లభించటంతో విజయకుమార్ సిన్హా, శివవర్మ ఈ విధి నుండి రక్షించబడ్డారు. ఆ భయంకరమైన అండమాన్ జైలుకు సత్యం మాత్రమే పంపబడ్డాడు. ప్రయాణం రాజమండ్రి నుండి ప్రారంభమైంది. ముందుగా మద్రాసుకు రైలు ప్రయాణం, తరువాత భీకరమైన అలలపై 3 రోజుల దారుణమైన పడవ ప్రయాణం. సత్యం మరియు ఇతర ఖైదీలను ఇనుప సంకెళ్లతో బంధించారు. వారికి ఆహారం, నీరు నిరాకరించబడ్డాయి. ఈ అనుభవం కాలాపాని అగాధంలో అతని కోసం ఎదురుచూస్తున్న సజీవ పీడకలలో ఒక్క ఉదాహరణ మాత్రమే. అండమాన్కు దారి అతనికి కలోనియల్ క్రూరత్వంలో ఉండే చీకటి కోణాన్ని చూపించింది. 17 ఏళ్ల వయస్సులో సత్యం కాలాపానిలో శిక్షించబడ్డాడు. అతను హింసను భరించాడు, భయానక శిక్షలను చూశాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని కాల్చి చంపి మృతదేహాన్ని సముద్రంలో వేయటం సత్యం చూశాడు. అతని గది చాలా చిన్నదిగా ఉండేది. ఇతర ఖైదీలతో మాట్లాడే వీలు లేనిది. రాత్రి అతనికి 2 పళ్ళాలను ఇచ్చేవారు. ఒకటి పురుగులు పట్టిన ఆహారం కోసం, మరొకటి మలం కోసం. త్రాగునీరు మురికిగా ఉండేది. ప్రతిరోజు కఠినమైన శ్రమ ఉండేది. సత్యం తాడు నేయడం, బొగ్గు కొట్టడం, చెట్లు నరకడం లాంటి మరెన్నో పనులకు బలవంతం చేయబడ్డాడు. సత్యం అలుపెరుగని శిక్షలను భరిస్తుండగా భయంకరమైన కాలాపానికి ఒక మైనర్ యువకుడిని తరలించారు అని దక్షిణ భారతదేశంలో ఆగ్రహ జ్వాల రగిలించింది. రాజకీయ ఒత్తిడి పెరగడంతో ఉన్నతాధికారులకు సత్యంను బదిలీ చేయమని ఆదేశించక తప్పలేదు. మళ్లీ అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. అక్కడ అతను 19 నెలల శిక్షను పూర్తి చేసుకున్న తరువాత విడుదలయ్యాడు. పలుమార్లు అరెస్టులు జరిగినా సత్యం యొక్క ప్రయాణం అతని సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది. వీరభారతి పత్రికను పంపిణీ చేసే బాధ్యతను సత్యం తీసుకున్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు దానిని దేశద్రోహ చర్యగా భావించి సత్యంని పట్టుకుని వీరవాసరం పోలీస్ స్టేషన్లో దయలేకుండా క్రూరంగా కొట్టారు. దాహం వేసి నీరు అడిగినందుకు ఆ శాడిస్ట్ ఇన్స్పెక్టర్ సత్యం ముఖంపై మూత్ర విసర్జన చేసి దానిని తాగమన్నాడు. మళ్లీ సత్యం అపస్మారక స్థితిలోకి వెళ్లే వరకు కొట్టారు. అతని శరీరం గాయాలమయమై మాంసం ముద్దలా మారింది. అతను చనిపోయాడని భావించిన రంగనాయకులు అధికారిని పిలిచి శవాన్ని వీధిలో పారేయ్ అని ఆదేశిస్తాడు. అధికారులు సత్యంను వీధిలో పడేశారు. ఆ రాత్రి రిపోర్టర్ మరియు వాలంటీర్లు సత్యంను మాంసం ముద్దలా నిశ్చల స్థితిలో చూసి ఆసుపత్రికి తరలించారు.
అక్కడ డాక్టర్ గోపాలం ప్రథమ చికిత్స చేశారు. అంతకంటే ఎక్కువ వైద్యం చేయలేక ఎద్దుల బండిపై రాజమండ్రిలో ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ కల్నల్ డిఎస్ రాజు వద్దకు పంపారు. రక్తంతో ముద్దైన చొక్కాను 3 రోజుల పాటు తొలగించలేకపోయారు. సత్యం 1 నెలపాటు చికిత్స తీసుకున్నాడు. కోలుకున్న తరువాత రాజమండ్రి జైలుకు తీసుకువెళ్లారు. ఈ సంఘటన తీవ్ర చర్చలకు దారితీసింది మరియు ప్రజల ఆగ్రహం తోడవ్వడంతో బ్రిటిష్ పాలనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ప్రభుత్వం మద్రాస్ అసెంబ్లీలో మాత్రమే కాకుండా బ్రిటిష్ పార్లమెంటులో కూడా అనేక ప్రశ్నలను ఎదుర్కొంది. జైలు నుంచి విడుదలైన తర్వాత సత్యం తనను తాను వివిధ ఉద్యమాలకు అంకితం చేసుకున్నాడు. ముఖ్యంగా స్వరాజ్య ఉద్యమం మరియు సత్యాగ్రహ దీక్ష. అతని పట్టువదలని క్రియాశీలత పలుమార్ల అరెస్టులకు దారితీసింది. బెంగాల్ రాయవేళ్లూర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు జైళ్లలో ఖైదు చేయబడ్డాడు. సత్యం దేశం కోసం పోరాడుతుండగా అన్నపూర్ణమ్మ ఇంట్లో తన సొంత పోరాటాన్ని నడిపింది. ఆమె ఒంటరిగా వారి పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూ కేవలం 30 రూపాయల స్టైఫన్తో ఇంటిని నడిపింది. సత్యం జైలులో ఉన్నప్పుడు ఆమె రైతులకు నాయకత్వం వహించి కాళీపట్నం ఉద్యమాన్ని నడిపించింది. కూతురుతో సహా ఆమెను అరెస్టు చేసి పోరాటం చేస్తున్న వందలాది మందితో పాటు ఒక పెద్ద గోదాములో ఉంచారు. ఒకప్పుడు యువకుడైన సత్యం ఇప్పుడొక ఉద్దేశంతో నడుస్తున్నాడు. అతను ఇకపై కేవలం నిరసనకారుడు మాత్రమే కాదు, స్పష్టమైన రాజకీయ దృష్టి కలిగిన వ్యక్తి. తాను నమ్మని సిద్ధాంతానికి తలవంచని సత్యం కమ్యూనిస్ట్ పార్టీని వీడి టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ కల్నల్ డిఎస్ రాజు, మద్దూరి అన్నపూర్ణయ్య మరియు ఇతర నాయకుల ప్రేరేపణతో 1932లో సత్యం అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడు అయ్యాడు. అతని ప్రసంగాలు ప్రవాహాల్లా ఉప్పొంగాయి. ఆ ప్రసంగాలని వినటానికి జనం వచ్చేవారు. చప్పట్లు కేరింతలతో ప్రసంగం వినేవారు. 1937లో సత్యం పశ్చిమ గోదావరి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. అదే సంవత్సరం అతను ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బాధ్యతను కూడా తీసుకున్నారు. సత్యం నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కలిశారు. ఆ పరిచయం ఒక అపురూపమైన స్నేహంగా మారింది. ఆ మైత్రితో సత్యం స్వయంగా నేతాజీని ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు ఆహ్వానించారు. నేతాజీ రాక ప్రజల్లో గర్వాన్ని నింపింది, అలాగే ప్రశ్నలను కూడా రేకెత్తించింది. జైలు గోడల వెనుక స్వాతంత్ర్య పోరాటంలో దేశం నలుమూలల నుండి వచ్చిన విప్లవకారులను సత్యం కలుసుకున్నారు. వారందరికీ వారి సొంత భాష, ఆదర్శాలు, కథలు ఉండేవి. సత్యం వారితో స్నేహం చేస్తూ 8 విభిన్న భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. కొన్ని నెలల శిక్షా కాలం తర్వాత కుటుంబ సభ్యులు ఒక చిన్నారితో ఆయనను కలుసుకున్నారు. అరెస్ట్ అయ్యే సమయానికి తన భార్య గర్భవతి అనే విషయం తెలియని సత్యం పసికందును చూసి అది తన మేనల్లుడా అని అడిగారు. ఆ బాబు అతని కొడుకు. ఆయన నిర్బంధంలో ఉన్నప్పుడు జన్మించిన ఆశాకిరణమన్న నిజం ఆయన కళ్లలో నీళ్లు తెచ్చింది. ఆ క్షణంలో సత్యం తన బిడ్డపై అపారమైన ప్రేమను, అలాగే తాను కోల్పోవాల్సి వచ్చిన వాస్తవాన్ని కూడా అనుభవించారు. జైల్లో సత్యం రాహుల్ సాంకృత్యాయన్ రచించిన వోల్గాసే గంగా పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. తన 50 ఏళ్ల జీవితంలో ఆయన 11 సంవత్సరాల కాలం 8 జైళ్లలో గడిపారు. అలుపెరుగని క్రియాశీలక పోరాటం మరియు జైలు శిక్షల తరువాత సత్యం ఒక అజేయ శక్తిగా మారారు. 1946లో ఆయన ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1946 నుండి 52 వరకు ఆయన మద్రాసు శాసనసభ సభ్యునిగా పనిచేశారు. 1949లో ఆయన రెండోసారి పశ్చిమ గోదావరి డీసీసీ అధ్యక్షుడయ్యారు. 1951 నుండి 52 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సత్యం మద్దతుతో మల్లుదొర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.
1953లో మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. 1956లో చారిత్రక జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ జరిగింది. ఆ ఒప్పందంపై సంతకం చేసిన వారిలో సత్యం ఒకరు. నిద్రలేని రాత్రులు లెక్కలేనన్ని చర్చల ద్వారా సత్యం కొత్త రాష్ట్ర ఆవిర్భావానికి తోడ్పడ్డారు. అధికారిక పత్రాలలో ఆయన పేరు లేకపోవచ్చు, కానీ చరిత్రలో శాశ్వతంగా చెక్కబడి ఉంది. సత్యం యొక్క సాన్నిహిత్య స్నేహాలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, గోవింద్ బల్లపంత్, నీలం సంజీవరెడ్డి మరియు మరెంతో మంది ఆయనని అత్యంత విశ్వసనీయ అనుచరులలో ఒకరిగా భావించారు. 1957లో ప్రధానమంత్రి నెహ్రూ హయాంలో సత్యం ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1959లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూ పదవీకాలం ముగియనుండగా ఇందిరాగాంధీ తదుపరి అధ్యక్ష పదవికి సరైన ఎంపిక అని సత్యం వ్యూహాత్మక సలహా ఇచ్చారు. కొంతకాలానికే ఆమె నియమితులయ్యారు. సత్యం ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా తన కీలకమైన పనిని కొనసాగించారు. అచంచలమైన దృష్టి, శక్తివంతమైన సంబంధాలు కాంగ్రెస్ పార్టీ శిల్పులలో ఒకరిగా ఆయన వారసత్వాన్ని సుస్థిరం చేశాయి. సత్యం ఓ కింగ్ మేకర్. రాజకీయంలో ప్రతిభావంతులైన వ్యక్తులను గమనించి ప్రోత్సహించారు. దామోదరం సంజీవయ్య, పరకాల శేషావతారం, మండలి వెంకటకృష్ణారావు మరియు ఎంతోమంది నాయకుల సామర్థ్యాన్ని గుర్తించి వారికి మద్దతిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ముఖ్యమంత్రిగా మొదటి ఎంపిక సత్యమైనప్పటికీ ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. పదవి కోసం పోరాడటానికి బదులుగా ఆయన తటస్థ అభ్యర్థి అయిన దామోదరం సంజీవయ్యకు మద్దతిచ్చారు. ఈ చర్య సంజీవయ్యను మొదటి దళిత ముఖ్యమంత్రిని చేసింది. అయితే తెర వెనుక సత్యం గణనీయమైన ప్రభావాన్ని, అధికారాన్ని కలిగి ఉన్నారు. పీడబ్ల్యూడీ మినిస్టర్గా బాధ్యతలు తీసుకుని ప్రతి రైతుకు నీరు చేరాలి అన్న లక్ష్యంతో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. జమీందారులు మరియు వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఆయన గట్టిగా నిలబడ్డారు. భూ పంపిణీ మరియు సామాజిక సంస్కరణల కోసం పోరాడారు. ఆయనకు ఎదురు వెళ్లే సాహసం ఎవరు చేయలేకపోయారు. రాజకీయ తత్వశాస్త్రం ఆయన వ్యక్తిగత విలువలనే ప్రతిబింబించింది. గ్రామీణ పునర్నిర్మాణానికి, మత సామరస్యానికి, లోతైన నిబద్ధతతో అణగారిన వారి హక్కుల కోసం కృషి చేశారు. రైతు కుటుంబంలో జన్మించడంతో సత్యంకు వ్యవసాయంపై మక్కువ ఉండేది. హంపి సమీపంలోని నారాయణపేటలో భూమిని కొనుగోలు చేసి తన అభిరుచిని కొనసాగించటానికి అప్పుడప్పుడు వెళ్లేవారు. సత్యం తన లక్ష్యాల వెంట వెళుతున్నప్పుడు అన్నపూర్ణమ్మ కుటుంబ భారాన్ని మోస్తూ నిలబడ్డారు. ఆవిడ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా 2 సార్లు బాధ్యత నిర్వర్తించారు. యాభై సంవత్సరాల అలుపెరుగని ప్రయాణంలో 11 సంవత్సరాల జైలు శిక్ష ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. 1963లో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి చికిత్స పొందారు. అనారోగ్యం తిరిగి తీవ్రమవడంతో ఆయన్ని ఉస్మానియా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్సకు స్పందించని ఆయన తుది శ్వాస విడిచారు. అల్లూరి సత్యనారాయణ రాజు ఉదయించే సూర్యుడిలా వచ్చి లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపారు. వేలాది మందిని ప్రేరేపించి అస్తమించిన సూర్యుడిలా సెలవు తీసుకున్నారు.